నమస్కారం. రూరల్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క స్టోరీస్ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ రూరల్ పిరమిడ్ మాస్టర్స్ ఎపిసోడ్స్ రావడానికి ముఖ్య కారకులు విజయభాస్కర్ రెడ్డి సార్ గారు. ఆయన ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా ఉన్న ఫోన్ చేసి, నాకు ఎలాంటి స్టోరీస్ తీస్తావో నాకు తెలియదు, వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చూసినప్పుడు బాడీలో వెంట్రుకలు నిక్కుపరుచుకోవాలి, అలా ఉండాలి వాళ్ళ స్టోరీస్, అంత అద్భుతంగా ఉండాలి వాళ్ళ డాక్యుమెంటరీ ఏవీస్ అని పదే పదే చెప్పేవాళ్ళనమాట. అలా వారి యొక్క గైడెన్స్లో ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 2 months ట్రావెల్ చేసి ఎంతోమంది మాస్టర్స్కి కాల్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకొని ఒక 10 ఏవీస్ని మనం చిత్రించాం. ఈ 10 ఏవీస్లో మనం ఈరోజు ఒక ఏవీని చూడబోతున్నాం. మామూలుగా శాకాహారం గురించి బయట వాళ్ళకి చెప్పచ్చు, కానీ ప్రతిరోజు సముద్రంలోనే జీవించే వేటగాళ్ళకు శాకాహారం గురించి చెప్పడం ఎంత టఫ్గా ఉంటుందో కదా. మరి అలాంటి ఛాలెంజింగ్ థింగ్ని ఒక మాస్టర్ తను అక్కడే ఉంటూ, తన ఊరు వదిలి ఆ సముద్రం దగ్గర ఉంటూ అక్కడ గొప్ప పిరమిడ్ కట్టి ప్రతిరోజు అమ్మ, అక్క ధ్యానం చేయండి, మాంసాహారం మానండి, వేటను వదలండి అని బ్రతిమలాడుతూ కొన్ని వందల మందిని ధ్యానులుగా మారుస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మొక్క వంగనిదే మానైనప్పుడు వంగుతుందా అని. 30 సంవత్సరాలు రొటీన్ లైఫ్, ఏం మారలేదు. కానీ సడన్గా ఎందుకు అంతలా మారింది అంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెడిటేషన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది సాధ్యం కాదు అని చెప్పడానికి లేనే లేదండి. జీవితం 360 degreesలో కంప్లీట్గా చేంజ్ని చూస్తున్నాం కదా. ఎందుకోసం ఈ ఏవీస్ని తయారు చేసామంటే, ధ్యానం కొత్తగా మొదలుపెట్టి హోప్ లేకుండా అవుతుందా కాదా, అవుతుందా కాదా, నిజమా కాదా అని ఊగిసలాడుతూ మధ్యలో ఉంటారు కదా, వాళ్ళకి ఒక చక్కని క్లారిటీని, ఒక వివరణని ఇవ్వడం కోసం ఈ ఏవీస్ని వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక 5 minutesలో మనం చూపించడం అనేది జరిగింది. సో ఈరోజు ఈ గ్రేట్ మాస్టర్ చేసినటువంటి సేవలు మనం ఎంతైనా ప్రశంసించవచ్చు. ప్లీజ్ కమ్ సార్, రండి మేడం. వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా అంటే చేపల కంపు వాసన తట్టుకోలేకపోతుంది బాడీ. ఎందుకంటే రోజు మనం తినే ఆహారం వేరు, చేస్తున్న ధ్యానం కార్యక్రమాలు వేరు. ఆ వీధుల్లో బ్లడ్ పారుతుంటే నాకు తట్టుకోవడానికి కూడా అయ్యేది కాదనమాట. అలాంటి ప్లేస్లో ఎంత మొరటుగా ఉంటారంటే, వాళ్ళకి వెళ్ళి అమ్మా ప్లీజ్ అమ్మా ధ్యానం చెయ్యమ్మా, నేను నీ బెడ్ లాంటోడిని కదా అని ఆయన అడుక్కుంటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అంత వినమ్రతతో ఆయన ధ్యానం చెప్తుంటే ఎవరు మారరు, కొన్ని వందల మంది మారారు. సో ఈరోజు మనం సన్యాసరావు గారి దగ్గర నుంచి ఆయన సందేశం తీసుకుందాం, ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సార్ మాట్లాడండి, మీ సందేశం. ఆత్మమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. ఈ ధ్యానాన్ని నాకు అందించిన భీమనేని వంశీకిరణ్ గారికి వేల కృతజ్ఞతలు. ఒక్క పుస్తకం నన్ను మార్చిందంటే, ఈ ధ్యానం మేము ఎంతోమందికి ఎలా చెప్తున్నామో అలా నాకు ఎవరూ చెప్పలేదు. ట్రైన్లో నేను షిరిడి వెళ్తుండగా ప్రయాణంలో ఒక పుస్తకం దొరికింది. అది చదివి వెంటనే ఆ రోజే వదిలేసిన నాన్ వెజ్. ఈ రోజుకి 14 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు తినాలని ఆలోచన కూడా రాలేదు. ఈ మార్గంలో ఆ పుస్తకం చదివాక వంశీ గారిని కలిసి వంశీ గారితో 10 ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. ఆ ట్రావెల్లోనే మాకు నందా సార్ కూడా ఎంతో ఇన్స్పైర్ ఇచ్చి, ఫలానా గ్రామంలో ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను సార్, నా హృదయం ద్రవిస్తుంది, నేను అక్కడే పుట్టాను, నేను ఈరోజు నా జీవితం ధ్యానం పరిచయం అవ్వకపోతే నేను చనిపోయి ఉండాలి, లేదంటే హాస్పిటల్లో ఉండాలి, ఈ రెండిట్లో జరగకుండా ఎంత ఆరోగ్యంగా ఎంత హాయిగా ఉన్నాను, నా జీవితం, నా పిల్లలు, నా ఇల్లు అంత హ్యాపీగా ఉంది. ఇలాంటిది ఆ ఊర్లో మూలలో చూద్దామని ఎక్కడ దొరకట్లేదు. ఒక తల్లిని హింసిస్తున్నాడు కొడుకు, ఒక భార్యని హింసిస్తున్నాడు భర్త, ఒక చెల్లిని హింసిస్తున్నాడు అన్న. ఇలాంటి ఆడబిడ్డ నెత్తిన చేపల గంప పట్టుకొని
ఊరూరా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర తాగేసి తన దగ్గర డబ్బులు లాక్కునే పరిస్థితి. అది చూసి నా ఈ ఎమోషనల్గా అయిపోయిన నేను నందా సార్ని, వంశీ గారిని, వీళ్ళతో నేను 10 ఏళ్ళు తిరుగుతున్న కాలంలో అయ్యా అక్కడ ఎలాగైనా ధ్యానం పెడదాము అంటే, నాకు ఉన్న చిన్న ఇల్లు దాన్ని ముందు ధ్యాన మందిరంగా ఓపెన్ చేసాం వంశీ గారిని తీసుకెళ్ళి. ఆ చేపల గంపల మధ్యలోంచి వెళ్తుంటే, అరే ఇక్కడ ఎవర్రా అంటే, నాన్న నేను ఇక్కడే పుట్టాను నాన్న, మరి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇక్కడ అని చెప్పడం జరిగింది. చాలా ఆయన ఎంత ఆనందపడ్డారంటే, ఇప్పటికే సార్ ఎక్కడున్నా సరే నా భుజం తడుతూ ఏదైనా కష్టం ఉంటే నేను ఉన్నాను ముందుకు వెళ్ళరా అని చెప్తూ ఉంటారు సారు. అలాగే నందా సార్ ఉండేటప్పుడు ఆయన దీన్ని ట్రస్ట్ ఎలాగా, ఈ కమిటీ ఎలా తయారు చేయాలి, దీన్ని ఇక్కడ ఎలా ఫామ్ చేయాలి, ఆయన కూడా ఊరు వచ్చి, నందా సార్ ఊరు వచ్చి అన్నీ అక్కడ చూసుకొని ఎప్పటికైనా ఇక్కడ పెద్ద పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది నాన్న ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రొజెక్షన్లో నాకు ఒకనొక టైంలో చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి అక్కడ. ఎందుకంటే పూర్తిగా డ్రింకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇల్లు సారా కొట్టే, ప్రతి ఇంట్లో సారా ఉంటుంది. అలాంటి మధ్యన వాళ్ళు నాకు ఆటుపోట్లుగా తయారు జరిగింది. కానీ అప్పుడు నాకు అనిపించింది అందులో కొంతమంది యోగులు ఉన్నారు నాలాంటి చాలా ఎంత హార్డ్గా ఉన్నవాళ్ళు నా పక్కనే ఉంటారు, ఆ ఇంట్లో ఉంటారు ఒక యోగి, చాలా ప్రేమగాను ఒక ఎంతో ఇదిగాను ఉండే వ్యక్తులు నేను చూశాను. నేను ఇంతమంది కోసం ఎవరు నన్ను ఇబ్బంది పడితే నేను వెనక తగ్గేది లేదు. ఇంతమంది కోసం నేను ఉండాలి, నిలబడి. ఈరోజు మనం అహింసాన్ని తిరుగుతున్నామంటే మన వెనకతల పత్రిజీ గారు ఉన్నారని ధైర్యంతోనే. అలాగే ఎంతోమంది ధైర్యాన్ని నేను ఇవ్వాలి, ఇక్కడ నేనున్నాను అంటే వాడు ధైర్యంగా ఉంటాడు అని చెప్పే ఎన్నో ఆటుపోట్లకు నిలబడడం జరిగింది. మాస్టర్స్ మీరందరూ నేను కోరుకునేది ఒక్కటే, మీరందరూ ఒక్కసారి ఆ మత్స్యకార గ్రామానికి మీరు విచ్చేయండి, ప్రతి ఒక్కరూ విచ్చేయండి, అక్కడ చూడండి. ఎందుకంటే మీ అడుగు పెడితే మీ ఎనర్జీ వేరు, మన ఎనర్జీ వేరు, మన శక్తి వేరు. ఎందుకంటే నేను కింద చూశాను, ఇప్పుడు ఈ లెవెల్లో చూశాను. నేను పక్కన కూర్చుంటే ఎంతోమంది సార్ మీరు పక్కన ఉంటే మా ధ్యానం బాగా కుదురుతుంది. అలాగే ఎంతోమంది ఇక్కడ ఎంతమంది ఎంత ఆనందంగా ఉంటున్నాము, ఇక్కడ అంత పరమానందంతో గ్రోలుతున్నాము ఇక్కడ. అందుకని మీ అందరినీ మీ ఒక తల వంచి అడుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ గ్రామానికి విచ్చేయండి. అట్లాగే ఈ ప్రాణేశ్వర పిరమిడ్ ఎంత ఆనందం ఇస్తుందంటే, గొప్ప పిరమిడ్ నిర్మాణంలోనే ఎన్నో పొందాం మేము. ఎంత అవకాశం, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమము నాకు ఇచ్చిన మాస్టర్లకి, ఆ మహేశ్వరుడికి నేను వేల కృతజ్ఞతలు చెప్తూ, ఎంతో గొప్పగా ఉందండి, చాలా ఆనందం ఉంది, ఎంత హాయిగా ఉంది. అలాగే నటరాజు ఎంత హాయిగా తీశాడు, మంచి నా రోమల్స్ అన్నీ నిక్కుపోతాయి, చాలా థ్యాంక్ యూ బాబు. అలాగే మా సుబ్బు ఉంది, ఈ సుబ్బలక్ష్మి గారు, నాకు అడుగడుగున ప్రతి అడుగున తన మాటలో ఒక మాట చెప్తుంది, ఒక్క మాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మనం ఈరోజు అసలు ప్రతిరోజు రూరల్ మాస్టర్ ఏవి చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది. నటరాజు గారు ఒక్క నిమిషం ప్లీజ్. దాదాపు ఒక్కొక్క ఏవి మనము 4 నిమిషాలు 5 నిమిషాలు చూస్తున్నాం, కానీ దాదాపు అది ఏవి తీయడానికి 15-20 రోజులు పడుతుంది మనకి. ఇక్కడ నుండి ప్రాణాయామై అక్కడ వెళ్ళిన తర్వాత దాని వెనక విజువల్ తీసుకోవాలా, ఎలాంటి పొజిషన్లో వారిని చూపించాలి, ఎంత బాగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి దాదాపుగా ఒక్కొక్క ఏవికి 20 రోజులు కష్టపడుతున్నాం. ఒకసారి నటరాజ్ గారికి గట్టి క్లాప్స్ అండి, గట్టిగా అందరూ. అంటే మాస్టర్స్ ఉండడం నిజంగా ఇంకా ఒక చిన్న విషయంలోనే మొత్తం జీవితం తెలియజేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ నటరాజ్. మామూలు విషయం కాదు, శ్రీకాకుళం నుంచి ఇంచుమించు ఆ చిత్తూరు వరకు చాలామంది ఎక్స్పీరియన్సెస్ తీసాడు. నేను గట్టిగా చెప్పలు కొడదాం. ముఖ్యంగా పుడిమడకలో ఈయన ధ్యానసాగర శివాలయంతో పాటు ప్రాణేశ్వర పిరమిడ్ నిర్మించుకున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ దగ్గరుండి ఒక ఆశ్రమంలా తయారు చేసి తను పిరమిడ్స్ కూడా మేకింగ్ చేస్తాడు. ఎవరైనా కావాలనుకుంటే తను కాంటాక్ట్ చేయొచ్చు. మనకు ఒక వాల్మీకి ఇలా మన పిరమిడ్ వాల్మీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆయనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నిజంగా. ఏవితో పాటు
అక్కడ పిరమిడ్ కట్టి అంతమందికి ధ్యానం చెప్పడం అనే విషయం అసలు గొప్ప విషయం. అంత ధైర్యం చేయడం కూడా చాలా గొప్ప విషయం. సో మరి ఆ ధైర్యానికి, ఆ సాహసానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంత మంచి ఏవీలు తీస్తూ ఇంత మంచిగా రూరల్ మాస్టర్స్ని దిద్దుతున్న నటరాజ్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు.